అందరికీ శనార్థులు తయారుగా ఉన్నట్టేనా మా మనవాళ్ళు మా మనవరాలు అందరూ అదే అంటున్నా. ఇక నాకు ఎరికే మీరు ఇంత పొద్దుగాల శాయసుక్క దాగి నిమ్మల పడి ఇక తాత ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తాడని నాకు ఎరికే. ఇక మరి పొద్దుగాలనే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత వచ్చింది. మహాపత్రిక వచ్చింది. మహాపత్రికలో ఏం రాసుకొచ్చింది అయ్యా? ఈ ఎన్నటికైనా కేసీఆర్కు హరీష్ రావే వెన్నుపోటు అని అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది కవిత. కవిత కవిత నన్ను కేసీఆర్ విరిచినా మళ్ళా నేను వెనక్కి వెళ్ళేది లేదు. ఎమ్మెల్సీ కవిత అటు కామెంట్స్ చేస్తుందటరా దేవుడు. కవితమ్మా నిన్ను చూడబుద్ధి అవుతుంది బిడ్డ జరరా. ఓ అమ్మా ఓ కవిత జరరా మా అమ్మగారి అని కేశిరావయ్య పిలిచినా నేను పోనుగాక పోను. కవితమ్మ ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటుందట. ఇప్పుడు ఈమె చెప్పే ముచ్చట ఎట్లా ఉందంటే ఆమె మనసు ఇరిగిపోయిందట. ఆమె మనసు మొత్తమే ఇరిగిపోయిందట. ఇక దీని అర్థమైంది. ఇప్పుడు ఓ ఇనుప ముక్క ఇరిగిపోతే దాన్ని తీసుకుపోయి కొలివిలో పెట్టి ఎర్రగా కాక పట్టించి సమెట పూట వేస్తే మళ్ళీ ఒకటైద్ది ఇనుము. ఇట్లా పెట్టి సమెట పూట వేస్తే ఎర్రగా కాక పెట్టి ఒకటవుతుంది. కానీ ఇప్పుడు కవితమ్మ మనసు ఇరిగిపోయిందట. ఇక అతుకు వరదట. ఇక జన్మల అయ్యని కలవదట. అయ్య ముఖం చూడదట. అని ఇప్పుడు గిట్లా నేను మా అయ్య పిలిచినా ఓ కవిత నువ్వు లేకపోతే కారు పార్టీ వన్య తప్పి సినబోతుంది జర రామ్మో అని పిలిచినా కేసీరావు పిలిచినా కవితమ్మ పోదాట. ఎందుకంటే ఆమె మనసు ఇరిగిపోయిందట. ఎందుకు ఇరిగిపోయిందంటే ఇప్పుడు హరీష్ రావును సంకలు ఎత్తుకొని తిరుగుతుండు మా అయ్య. కడుపులో పుట్టిన నన్నేమో కడకు నూకి మా బావని మా మేనబావని సంకలు ఎత్తుకొని తిరుగుతుండు మా అయ్య. అందుకనే నాకు మనసు ఇరిగిపోయింది. ఎప్పటికైనా మా అయ్యకు హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తాడు. అది మా అయ్య గాంటలేడు. మా అయ్య 80,000 పుస్తకాలు చదివినోడు ఎందుకు అర్థం చేసుకుంటలేడు? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎన్టీఆర్కు నారచంద్రయ్య ఏ రకంగా వెన్నుపోటు పొడిచిండో ఇగో ఇప్పుడు కూడా మా అయ్య కేసీరావుకు హరీష్ రావు గదే తరీకన వెన్నుపోటు పొడుస్తాడు అని పాపం ఈమె ఆంబయ్య వెళ్ళబోసుకుంటుంది. ఎట్టువడి బీఆర్ఎస్లో హరీష్ రావుకు తానం లేకుండా చెయ్యాలి. అందుకనే ఇక సిద్దిపేట మాటకు ఇప్పుడు సిద్దిపేటకు ఉరుకులో పెడుతుంది. సిద్దిపేట కాడ కథ నడిపిస్తుంది. వచ్చే తాపకు సిద్దిపేటలో మొత్తం పురకొని ఇక సిద్దిపేటని ఏలాలే అనే కాడికి తీసుకొస్తుంది తల్లి. ఈమె మనసట మొత్తం ఇరిగిపోయిందట. ఇక వాళ్ళయ్య శరణ్ తప్పి పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేసే కదా. శరణ్ తప్పి రా బిడ్డ మా అమ్మ కానీ నీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా బిడ్డ నువ్వు ఆడబిడ్డవు రా మా అమ్మ కానీ రా నువ్వు పుట్టినాకనే నాకు లక్ష్మమ్మోరు పెరిగింది రా బిడ్డ అని పబ్బతి పట్టి మొరబెట్టుకున్న కారెక్కదాట. కేసీరావయ్య గుమ్మం దొక్కదాట. మా అయ్య విరిచినా నేను ఫోన్ ఉంటుంది చూద్దాం మరి ఈ మొండిపాటు ఎన్నాళ్ళు ఉంటుంది ఎన్నేళ్ళు ఉంటుంది ఎట్టేట సంగతి. ఇక ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ. ఒకేసారి 31 మందికి స్థానచలనం. సమాచార శాఖ డైరెక్టర్గా కేఎస్ విశ్వనాథన్. కోల్యాగా ఫోర్బ్స్ 2025 భారత కుబేరుల జాబితా ముఖేష్ అంబానీ నెంబర్ 1. ఇప్పుడు భారతదేశంలో ఇది
కుచ్చనాన విషయంలో నెంబర్ 1 అట ఇది. ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది, ఎక్కడుందిరా మానవత్వము, ఆ మానవత్వమే దినదినము దిగజారెనురా, ఏడవుందిరా ఏడవుందిరా న్యాయము, ఆ న్యాయము చెప్పే గొంతు మూగబాయరా, రంగులేని బట్ట మాట సాగపాయరా. పేదోళ్ళ బతుకులు మారుతున్నాయా భారతదేశంలో? ధనవంతుడు కుబేరుడు అయితున్నడురా, ధనవంతుడు కుబేరుడు అయితున్నడురా, పేదొల్లు నిరుపేదలు అయితున్నరురా, పేదొల్లు నిరుపేదలు అయితున్నరురా, గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలో నా గూడేసిన పేదలు ఎందరో ఎందరో. మారుతున్నాయా బతుకులు? గద్దెలెక్కి గారెడి చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించే దొంగలు ఏరే ఈ దేశంలో దోపిడీల దొరబాబులు అవుతున్నారు తప్ప పేదల బతుకులలో వెలుగులు నిండుతున్నట్టు మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇప్పటికీ రెక్కలాడినా డొక్క నిండదు, ఊరు నిడవంది ఊపిరాడదు, మేఘాల వలసలాగా ఓ దేవుడా మా పేదల మెతుకులు ఎక్కడవాయి, మా బతుకులు ఆగమైపాయే అనే జీవితాలు ఇంకా కనపడుతూనే ఉన్నాయి ఈ భారతదేశంలో. ఇక ఈయన కుబేరుని గురించి మనం చెప్పుకోవాలి. కానీ దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్న పేదలు నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు ఇంకా భారతదేశంలో. వాళ్ళ తలరాతలు ఎప్పుడు మారుతాయి, వాళ్ళ బతుకులలో వెలుగు రేఖలు ఎప్పుడు నిండుతాయి, వాళ్ళ సంసారాలు ఎప్పుడు బాగుపడతాయి? ఎక్కడన్నా పోని కాగిత కలిసి, ఎక్కడన్నా పోని గంగల కలిసి, వీళ్ళకు మాత్రం వేలకు వేలు లక్షల కోట్లు మంచి పుణ్యాన మహిళలు తీసి తీరొక్క వేషాలు వేసి గిట్లా నడుస్తుంది కథ. అందుకనే ఇదంతటికీ కారణము ఓటు. 500 రూపాయల మందు సుక్కకు లొంగి ఓటేస్తాం, 500 రూపాయల బిర్యానీ పొట్టను చేతులు పెట్టగానే ఉబ్బి ఓటేస్తాం. కానీ మనమేంది, మన బతికేంది, మనం ఎట్లా బాగుపడదాము, మన తలరాతలు ఎట్లా మార్చుకుందాము, ఎదటోళ్ళు ఓట్ల సమయంలో ఏం మాట్లాడుతుర్రు, మనం ఎట్లా ఉండాలి అన్న తరీగా జనాలకు రానన్ని రోజులు వాళ్ళ బతుకులు మారి బగ్గువన్న బీసీ సంఘాలు నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు. బీజేపీ బీఆర్ఎస్లపై కాంగ్రెస్ బగ్గు, కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కౌంటర్. ఇక ఈ పంచాయతీ ఇప్పుడు ఇగో ఈయన బీజేపీ బీఆర్ఎస్ఏ కుట్ర అని చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటుండు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇగో కాంగ్రెస్ వల్లే కోర్టులో స్టే, బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటుండు. ఈ ఎవరి మాట నమ్మాలి? మా నోటికాడి అన్నం ముద్ద లాక్కున్నారు అని ఆర్ కృష్ణయ్య అంటుండు. అందరం వెళ్ళి ప్రధాని ఇంటి ముంగడ కూర్చుందామని ఆయన బీఆర్ఎస్ కరీంనగర్ కోల్యాక గంగుల కమలాకరు గంతులు వేస్తుండు. చుట్టూ బాబానీళ్ళే,
కానీ కోడి పిల్ల మాయమైంది. అందరం బీసీల కోసమే పోరాడుతున్నాం. అందరం బీసీలకే రాజ్యాధికారం రావాలి, బీసీల 42% రిజర్వేషన్లు ఎటువంటి అమలు అయి తీరాలి, సమాజంలో ఎక్కువ శాతం మంది ఉన్న జనాభా ఉన్న బీసీలకు న్యాయం జరగాలని మేము కంకణం కట్టుకున్నామంటే, మేము తిలకం దిద్దుకున్నామంటే, మేము పిడికిలు బిగించినామంటే ఒక్క మాట కాదు, ఒక్క కథ కాదు. మరి ఎవరు చేస్తున్నారు అన్యాయం బీసీలకు? ఇక ఒక ఆయన బంద్ అంటాడు, ఒక ఆయన మొత్తమే ఇక లాభం లేదు, ఇక మొత్తం ఆయనే పోయి కూర్చుందాం ఢిల్లీలో అంటాడు. ఈయన మీద ఆయన నూక, ఆయన మీద ఈయన నూక, నీ ఇంటే నా సిల్కోయ్య. మరి ఇది ఒక్కసారి ఫోన్ చేస్తే బాగుండుగా, ఫోన్ ఆడముంది. శివ దా అమ్మా మలవదురా. ఒకసారి మరి బీసీ కోళ్ళాగలు కూడా ఫోన్ చేస్తే ఆ కోళ్ళాగలు కూడా ఏమంటే చూద్దాం. ఆపండి. సర్కారు జీవోకు హైకోర్టు బ్రేక్, స్థానిక ఎన్నికలు రద్దు, ఉదయం నోటిఫికేషన్, సాయంత్రం రద్దు ప్రకటన, ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం, హైకోర్టు ఆదేశంపై బీసీ సంఘాల ఆగ్రహం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిచిపోనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో 2 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారని, ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% ఉన్నట్లు తేలిందన్న ఆయన 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు కోర్టుకు వివరించారు. ఒక్కసారి ఈ కథ ఏందో కూడా మనం అరుచుకుందాము. ఒక్కసారి ఫోన్ తీసుకొస్తా. ఒక బీసీ కోయిల లైన్లో తీసుకుందాము. ఏమంటారు అసలు రాజకీయం అంతా ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుంది, బీసీల చుట్టే తిరుగుతుంది. ఒక బీసీ కోల్యాగ ఫోన్ చేస్తున్నా. ఐలి వెంకన్న గౌడు, వరంగల్ కోల్యాగ. ట్రంప్కు మోదీ ఫోన్, గాజా శాంతి ప్రణాళిక విజయంపై అభినందనలు. Your call has been forwarded to voicemail. The person you're ఈ కోల్యాగ ఇది ఇంకో కోల్యాగ ఉంది. ఈ ఫోన్ లేపుతలేదు. అంబాల నారాయణ. మరి ఈయనేమంటాడు? ఇంకా పని చేయాలి. అయ్యింది వీళ్ళు. ఇక నిన్న జూబ్లీ హిల్స్లో ఇక మరి టికెట్ ఇచ్చినందుకు ఇక ఒక పూల మొక్క తీసుకుపోయి మరి ఇక ముఖ్యమంత్రి రేవంత్ అనే చేతులు పెట్టిండు నవీన్ యాదవ్. ధన్యవాదాలు తెలిపిండు. ఈ కోల్యాగలు పొద్దు వరిచి బారెడెక్కింది. ఇంకా మంత్రులు ఏమి The person you're calling isn't. ఇదేంది కథ? బీజేపీ అభ్యర్థిగా బొంతు ప్రతిపాదించిన ఎంపీ అరవింద్. జూబ్లీ హిల్స్ పాలిటిక్స్లో ట్విస్టు, స్పందించిన మాజీ మేయర్. ఇక మళ్ళా ఈ కోల్యాగ నిన్న మొన్న కాంగ్రెస్లో కథ నడిపిస్తుంది, గట్టిగానే పాదుకుంది. నాకు కావాలని కొట్లాడుతుంది అని అనుకొచ్చిర్రు. మరి ఆఖరికి వస్తారకల్లా ఇక మళ్ళీ ఆయనే ఇక నేనేం కొట్లాడతలేను, నాకేం అవసరం లేదు అని మళ్ళీ మాట్లాడినాక మళ్ళీ కథ ఏందో లోపటంగా ఏదో ధర్మపురి కోల్యాగా ఈయనని తెర మీద తీసుకొచ్చింది బీజేపీలో అనేది. హలో శనార్థి రామకోటేనా? బాగున్నావా? మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు.
ఏందే ఈ కథ అందరూ ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది అని ఇప్పుడు అందరూ అంటారు, అన్ని పార్టీలలో అంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఎర్రజెండా వాళ్ళు అంటారు. ఇప్పుడు మీ బీసీ సంఘాలు కూడా అంటున్నాయి. మరి అసలు ఎవరు బీసీలకు అన్యాయం చేస్తుర్రు, ఎవరు బీసీల పక్షాన పోరాడుతుర్రు? ఒక ఆయన బంద్ అంటుండు, ఒక ఆయన ఆడికి పిలుపు అంటుండు, ఒక ఆయన ముట్టడి అంటుండు, ఒక ఆయన పోయి ప్రధానమంత్రి ఇంటికాడ కూర్చుందాం అంటుండు. అసలు బీసీలకు న్యాయం చేస్తారు ఎవరు? ఏ పార్టీ బీసీల దిక్కుంది? తెలంగాణ జనాలకు ఎక్కడ అర్థమవుతలేదే రామకోటి అన్న. బీసీలకు అన్యాయం జరిగిందని అంటున్నారు అనేది కాదే, జరిగింది కదా. నిన్న చూస్తూనే ఉన్నాం కదా, బీసీలకు ఏదో మేము చెయ్యము అంటేనేమో 70 ఏళ్ళతో అదే పాసమాలతోటే ఉన్నారు కదా బీసీలు. అయితే మేము చెయ్యమంటే గమ్మున ఉండేటోళ్ళం కదా మేము కూడా. అయితే మా తోటి కాదు అని అంటే నువ్వు ఎన్నికలలో వస్తుటివా, అది గెలుస్తుటివా, గెలవపోతుటివా, ఇలా కాంగ్రెస్ జెండా ఎగురుతుండేనా, రేవంత్ రెడ్డి సీఎం అవుతుండేనో కాకుంటుండేనో. మరి కలిబొల్లి మాటలు చెప్పి బీసీలను మేము పెద్దపీట వేస్తామని చెప్పి 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పి బీసీలకు ఉల్లాసం వచ్చినట్టు చెప్పి రెక్కలు వచ్చినట్టు చేసి అన్ని చేసినాక 42% రిజర్వేషన్లు అంటారు. అన్నాక దాన్ని ఇంప్లిమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసిరి. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఎవడన్నా కోర్టుకు పోతే నిజంగా వాడిని ఇంటికి పోయి చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే అందరూ ఆమోదం చేస్తే ఎమ్మెల్యే అవుతాడు. ఓటు ఆమోదం అంటే ఓటు ఆమోదం అంతే. ఓటు ఆమోదం చేస్తే అంటే పలానోడు ఎమ్మెల్యే కావాలి అంటే ఆమోదం చేస్తే ఎమ్మెల్యే అవుతాడు. ఇంకా పలానోడిని ఈ ఎమ్మెల్యేలందరూ ఆమోదం చేస్తే సీఎం అవుతాడు. అటువంటి సీఎంఏ కదా 42% రిజర్వేషన్లు ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే రాజకీయం యొక్క దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో సీలింగ్ ఉండదు. రాజకీయ రిజర్వేషన్లలో సీలింగ్ అనేది ఉండదు. ఎందుకు అనంటే దీంట్లో రానోడు ఎమ్మెల్యేలు అవుతాడు. విద్యా ఉద్యోగ రంగాలలో సీలింగ్ ఉంది, అది ఎప్పటి నుంచో. దానికి కోర్టు పరిష్కరించాలి. కోర్టులో ఎందుకు వచ్చినవరా, మరి ఎవరైతే సీఎం అయిండో మరి ఎంతమంది పాపులేషన్ ఉందో బీసీ పాపులేషన్, వాళ్ళకి లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారంగానే ఇస్తారు. అంబాడేటోళ్ళు, పాలు తాగేటోళ్ళు, లేకపోతే అంటే పెరుగు మీద ఎన్న తినేటోడు ఏలేగా రిజర్వేషన్లు. ఎన్న తినేటోడు ఇచ్చిండు రిజర్వేషన్. అంతే. ఐస్ క్రీమ్ లేకపోతే మస్కట్ ఐస్ క్రీమ్ లో ఐస్ క్రీమ్ చెక్కేటోడికి ఇట్లా ఇచ్చిండు రిజర్వేషన్లు. ఐస్ క్రీమ్ చెక్కేటోడు ఇయ్యలే రిజర్వేషన్. తెలియపరుడు ఒక ముఖ్యమంత్రి దాన్ని సమీక్షించుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీల ముందల ఇస్తరాకేసి అన్నం పెట్టిరి. ఇస్తరాకు ఉంచుకుంటే ఆత్మగౌరవం దెబ్బతినదు. హైకోర్టును కాదు, సుప్రీంకోర్టును కాదు, ఏ కోర్టునైనా సరే ప్రజలు ధిక్కరించేంత వరకు రావద్దు. కోర్టు అంటే ఒక నమ్మకం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనేటటువంటిది సమాజంలో ఉన్నటువంటిది ఒక గౌరవం. అది ఇప్పుడు ఒక మాట రామకోటి అన్న, ఇప్పుడు సరే అసెంబ్లీలో అందరూ అన్ని పార్టీలలో ఆమోదం తెలిపారు, అది రాష్ట్రపతి దాకా పోయింది బిల్లు. మరి ఇక బీజేపీ వాళ్ళు చేస్తలేరు, వాళ్ళు సాఫ్ చేస్తలేరు, చూపిస్తలేరు. మరి మేమేం చేయం, మేము పడగల బాధలు పడుతున్నాం. మేము ఆఖరికి వస్తలకల్లా కావాలని మెడ మీద కత్తి పెట్టినట్టు జంతర్ మంతర్ కాడ ధర్నా కూడా చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మాకు బీసీలు అంటే ప్రేమ అంటారు. అసలు ఏంది ఇది గందరగోళం? ఒకవేళ అది కేంద్రం పరిస్థితి ఉంటే గోపాల్ రెడ్డి అనేట ఒక ఆయన కోర్టుకు పోయిండట, సుప్రీంకోర్టుకు చెవాట్లు పెట్టింది. సుప్రీంకోర్టులో ఏం పని ఉందిరా బాబు మీకు, ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది, అది రాష్ట్ర పరిధి, అది మనకు సంబంధం లేదు, మీరు హైకోర్టులా చూసుకోండి, అవసరమైతే రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర వరకే ఉంటది, ఇది వార్డు మెంబర్లు సర్పంచులది ఢిల్లీ వరకు ఎందుకు వస్తారు, మాకు సంబంధం లేదని చెప్పి చెవాట్లు పెట్టింది. అలాంటప్పుడు కేంద్రంది ఏ రకంగా తప్పు అవుతుంది? నువ్వు రిజర్వేషన్లు ఇస్తా అంటే కేంద్రం అడ్డుకున్నదా? నువ్వు సర్పంచం చేస్తామంటే ఏమన్నా నరేంద్ర మోడీ వద్దన్నాడా? అంటే చట్టం చేయాలి. ఎవరు వద్దనలేదు. ఇక్కడ నీవు మనకు హైకోర్టు ఇచ్చినా ఇయ్యకపోయినా నా రాష్ట్రం, నా బీసీలు, నేను 42% పోటీ వేయండి అని చెప్పేసి నువ్వు మాట్లాడితే ఎందుకు ఎన్నికలు జరగవు? కోర్టులో ఏమని ఉండని, రేపు ఎన్నికలు జరుపు చూద్దాం. మరి ఏమని ఉండని,
నాకు 42% రిజర్వేషన్ల ప్రకారంగానే మీకు టికెట్లు ఇస్తున్నా, బీసీలకు రిజర్వేషన్ ప్రకారంగానే ఇస్తున్నా, ఓటు ఎట్లన్నా ఉండాలని చెప్పేసి మరి అంటే ఓటును సాకు పెట్టుకొని, ఓటును అడ్డం పెట్టుకొని నువ్వు రిజర్వేషన్లు ఇచ్చి కోర్టుకు ఇంకోను పంపి అడ్డు కట్టేసినావు. అంటే కాలువల నీళ్ళు పోసినావు, అడ్డు కట్టేసినావు, గుంట్లే పోకుండా. గుంటె ఎండిపోతుంది, మళ్ళీ నీళ్ళు చూస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి మంచోడ్రా నీళ్ళు ఇచ్చిండు గుంట్లకు, చేనులకు ఇడిచిండు కానీ అక్కడ చెర్ర మట్టిగడ్డ అడ్డం వచ్చి చేనులకు పోలేదు కానీ నీళ్ళకి ఇడిచిండు అని అనుకునికేనా? అంత పిచ్చోళ్ళ. అయితే ఈ 75 ఏళ్ల నుంచి మొత్తం రాజకీయాలు ముసలాలకు, ముత్కోలకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, ప్రొఫెసర్లకు, మీలాంటి పెద్ద పెద్ద మేధావులకు, మీరు అందరికంటే ఒక పెద్దగా ఒక మామూలు గారు మీరు. ఎందుకంటే అందరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఇంత నాలెడ్జ్ తీసుకొని మీరు పెద్ద మేధావి అయినరు ఈ మధ్య కాలంలో. నేనేం చెప్తున్నా అంటే అట్లా అందరి దగ్గర ఆలోచనలు చేసి 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 ఏమిరా ఈ లోకం ఎక్కడ పోతుందిరా అని చెప్పేసి మీరు ఒక ప్రశ్న అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా. లోకం ఎక్కడికి పోతుంది? ఇది అగ్ర కులాల వైపే మళ్ళా పోతుంది. అయితే జనాలు ఏం చేస్తారు ఇప్పుడు అంటే, ఊర్లోకి ఎవడన్నా నేను రెడ్డిని పలానా అంటే కొట్టే పరిస్థితి ఉందన్న మా నర్సయ్య తాత. అంతేనా? కొట్టే పరిస్థితి. నేను రెడ్డి అంటే నీ ముఖం కాల, ఇవెక్కడ పాడుకోవురా నువ్వెవనివిరా, రెడ్డి ఎక్కడికి వచ్చినావురా పాడుకో, ఎంతకాలం రా మా ఉసురు పోసుకుంటావు, ఎంతకాలం రా మా సొమ్ము తింటావు, మా పెండ తిని ఇంకా సిగ్గు లేదురా, నీ పిల్లం మెడల మీద 20 తులాల బంగారం ఉండాలి, మాకేమో పచ్చతాడు ఉండాలన్నారా మా మెడల, నీ పెళ్ళం పిల్లలేమో బెంచ్ కార్లు తిరగాలి, మేము ఆటోలలో తిరగాలన్నారా? నీ ముఖంలో మనవోయ బాడుకో, మేము పుట్టినాం బట్టలు లేకుండా, మీకు పుట్టిన బట్టలు లేకుండా బాడుకో, నీకు పెరుగుతా 1000 కోట్లు ఎట్లకెళ్ళి వచ్చారా, మాకు పేదరికం ఎట్లకెళ్ళి వచ్చారా బాడుకో అని చెప్పేసి అడిగే పరిస్థితి కనబడుతుంది ఊర్లలో, గ్రామాల్లో కనపడుతున్న పరిస్థితి అది. అట్లా మేము చదువులు చదువుకోవద్దు, సర్పంచులు కావద్దు, ఎంపీటీసీలు కావద్దు, జెడ్పీటీసీలు కావద్దు, అన్ని మీరే కాండ్రా, అంతా మీరే దోసుకపోతారా, దేశం మొత్తం మీరే దోసుకపోతారు దొంగలారా. మేము మొత్తం మాకెందుకు రా మరి తెలంగాణ రాష్ట్రం లాగా బీసీ రాష్ట్రం ఏర్పాటు చేయండి రా బాడుకోవాలన్నా అడిగే కాడికి వచ్చింది. బీసీ రాష్ట్రం ఏర్పాటు చేయడం, అది పాపులేషన్ 60% ఉన్న పాపులేషన్ 50% ఉన్న సగం రాష్ట్రం మాదేగా. ఇక ఈ లెక్కల తెలంగాణ రాష్ట్రంలో సగం రాష్ట్రం బీసీలదే. సగం రాష్ట్రం బీసీలది పెట్టుకొని మా సొమ్ము తినుకుంటా, సోకులు పడుకుంటా, ఉసురు పోసుకుంటా ఎంతకాలం అని నడుస్తుంది నర్సయ్య తాత ఇది? అసలు దిక్కు మొక్కు అడిగేటోడు ఎవరు లేడు. రాజ్యాంగం ఉందంటే ఆ రాజ్యాంగంలో ఒక్కసారి కూడా బీసీల కోసం సవరణ జరగలే. చట్టసభలో రిజర్వేషన్ లేవు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్ లేవు, ఉన్నోనికే రిజర్వేషన్. చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం పోతే కూడా వానికి రకరకాల హింసలు. ఒక్క ఉద్యోగం లేదు. 2,50,000 ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఫిలప్ చేయట్లేదు. అసలు పెద్ద పెద్ద ఉద్యోగాలు మొత్తం వీనింట్లోనే ఉండే, ఎమ్మెల్యే ఉద్యోగం వీనింట్లోనే ఉండే, ఎమ్మెల్సీ ఉద్యోగం వీనింట్లోనే ఉండే, ఎంపీ ఉద్యోగం వీనింట్లోనే ఉండే. ఎక్కడ కొట్టుకోవాలి జనం? అంటే మానవ జాతిలో బీసీలుగా పుట్టడమే పాపం. వద్దురా నాయన, బీసీ జాతిలో ఉట్టకుర్ర నాయన, పుడితే దొరల కొప్పల ఉట్టుండ్ర నాయన నాకు అడిగి తెచ్చుకుర్రు. ఎంతకాలం ఇది నడుస్తుంది చెప్పు? ఎంతకాలం నడుస్తుంది? ఎవడు ఏది మాట్లాడినా కూడా వాడిని గొంతు నొక్కేనికనే ప్రయత్నం చేస్తారు. ఒక బడుగు బలైన వర్గాలకు ఒక మీడియా ఉండదు. ఇది ప్రజలకు వెళ్ళిపోతే ప్రజలు నమ్మనటువంటి పరిస్థితిని తీసుకొస్తారు. ఆకలి, పేదరికం, అజ్ఞానం, అమాయకత్వం అన్ని మాకే అంటగడతారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు, టీవీ ఛానళ్లు, పేపర్ ఛానళ్లు, ఇంకా రకరకాల పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద మందుల కంపెనీలు, పెద్ద పెద్ద టాబ్లెట్ల కంపెనీలు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని వీళ్ళకే దొరలకేనే అయిపోయాయి. దొరల చేతికి ఓటు అప్పగించినట్టు అయిపోయింది. ఓటు అనేటటువంటిది వ్యాపారస్తుల చేతికి ఎప్పుడో వెళ్ళిపోయిందనని దాదాపు 20 ఏళ్ల నుంచి కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకుంటున్నాను నేను ఇడ. ఎక్కడ తాత, ఎక్కడ కష్టం, ఎవరి కథ ఏమి? బీసీల గోస ఇంత అంత లేదు, అంత గోస పడుతున్న బీసీలు. బీసీగా ఉట్టడమే పాపమా? ఇంకా ఏది వేరే కులాలన్నా ఉట్టినా నయ్యం అనేటటువంటిది ఇది. అక్కడ పెద్ద ఆయన నరేంద్ర మోడీ ఉన్నాడంటే రాష్ట్రం సంగతి ఇంతంతా పట్టించుకోకపోయా. పట్టించుకోవాలి కదా, బీసీ పెద్దపీట వేసిరి. మరి ఇప్పుడు మన బీజేపీ రాష్ట్ర పెబ్బ రామచంద్ర ఏమంటుండే, కాంగ్రెస్ వల్లే కోర్టులో స్టే,
అని అనుకొస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు స్టే విధించేందుకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఈయన బీజేపీ పెబ్బ అంటుండు. మరి ఇప్పుడు ఈయన సమర్థిస్తావా? రామచంద్రరావు మాట 100% కరెక్ట్ అది. ఎందుకంటే నీవు ఈ తెలంగాణ కన్న తల్లి లాగానే, నిజంగా చెప్పాలంటే కూడా రేవంత్ రెడ్డి కూడా కన్న తల్లి లాగానే. కన్న తల్లికి ఏం ఆలోచన వచ్చింది? అయ్యా రేవంత్ రెడ్డి, నేను ఒకటే చెప్తా ఉన్నా, కన్న తల్లి లాంటి రేవంత్ రెడ్డి తెలంగాణ మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి అయినావు, ప్రథమ పౌరుడివి, ఒక గొప్ప మొదటి వ్యక్తివి. ఏం ఆలోచన చేసినావు? నేను ఉదాహరణ చెప్తున్నా నరసయ్య తాత, ఒక తల్లికి 5 మంది కొడుకులు ఉంటారు, 5 మంది పిల్లలు ఉంటారు, ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉంటారు, ఒక తల్లికి 2 పిల్లలు ఉంటారు. అంటే ఆ తల్లిదేమో, తల్లి అనే పాత్రనేమో రాష్ట్రం, పిల్లలనే పాత్రనేమో బీసీలు అనుకుందాం. అలాంటప్పుడు ఈ తెలంగాణ అనే తల్లికి ఎంతమంది బీసీలు ఉన్నారో గ్రహించిండు అన్నట్టు రేవంత్ రెడ్డి. గ్రహించి 42% ఇస్తామని చెప్పేసి ఆయన లెక్కలు వేసుకొని ఆయన పర్యటన చేసి, పాదయాత్ర చేసి, నాకు ఓటేయండి అని చెప్పి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి తిరిగిండు. కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిరు 42% ఇస్తామని. ఎందుకు? రాజకీయాల్లో రిజర్వేషన్లు లేవు, రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కటాప్ అనేటటువంటిది ఉండదు, సీలింగ్ ఉండదు, నేను ఇస్తాన ధైర్యంతో వాళ్ళు 42% ఇస్తా ఉన్నారు. యాక్చువల్ గా బీసీలు 60% ఉన్నారన్న సంగతి నగ్న సత్యం. ఎందుకంటే లెక్కలు తీస్తలేరు, లెక్కలు చేసిర్రు, సర్వే చేసిర్రు, అన్ని చేసినా గానీ బీసీలకు లెక్కలు ఇవ్వకుండా 42% అని ఒప్పించిర్రు మాకు. ఒప్పించినాక ఏదో నాయన గుడ్డి కన్నా మేల అని చెప్పేసి ఏడ్చిన కళ్ళు తుడిచినట్టు సరే అని ఒప్పుకున్నాం, ఓటేసినాం, నేను ముఖ్యమంత్రిని చేసినాం. నిన్ను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత నువ్వేం చేసినావు? రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి డిక్లరేషన్ చేసినావు, అసెంబ్లీలో తీర్మానం చేసినావు, ఒప్పించినావు, మెప్పించినావు, అందరిని బీసీలను రెక్కలెగరేసినావు. మళ్ళీ బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలరా అనేటటువంటి రూట్ కి తీసుకొచ్చినావు. మళ్ళీ మెల్లగా తీసుకొచ్చేసినాక ఏం చేసినావు? మళ్ళీ ఒక రెడ్డిని పెట్టినావు, మళ్ళీ కోర్టుకు పంపించినావు. కోర్టుకు పంపించేసి మళ్ళీ స్టే ఇస్తామా అని చెప్పేసి కోర్టుల 3 రోజుల నుంచి తిరిగినాం మేము. 3 రోజుల నుంచి తిరిగితే కోర్టులో ఏమన్నారు? స్టే ఇట్లా ఇచ్చేది లేదు, మేము ఆన్సరే ఇస్తాము, 2 రోజులు, రేపు మధ్యాహ్నం ఇస్తాము 2:30 అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. 2:30 విషయం నిన్న 2:30కు. మరి అట్లా అనుకుంటే 2:30 తర్వాత ఏం జరిగింది? 4 వారాల స్టే ఇచ్చింది. 4 వారాల స్టే ఇవ్వడం ఆంతర్యం ఏంది? ఎన్నికలు జరగద్దు, 42% రిజర్వేషన్ల ప్రకారంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లకు టికెట్లు ఇవ్వద్దు, ఇది వాయిదా చేసుకోండి అనేటటువంటి ధోరణి కనపడుతుందా లేదా కళ్ళకు? మరి పీసీసీ పేప, కాంగ్రెస్ పార్టీ పీసీసీ పేప గిట్లా అంటుండగానే బీసీ రిజర్వేషన్లు ఇచ్చినాకనే మేము ఎన్నికలకు పోతాం, మాకు చిత్తశుద్ధి ఉందని మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. అంటే బీసీల పట్ల వాళ్ళకు ప్రేమ ఉన్నట్టే కదా? మనం ఎవరు మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడే కాదు, పొన్నం ప్రభాకరు, వాకిటి శ్రీహరి, మన కొండ సురేఖ, మన ఈయన ఎవరు చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా వీడికి వచ్చిర్రు, కోర్టుకు వచ్చి లాస్ట్ బెంచ్ లో కూర్చున్నారు. పాపం సమాజంలో ప్రజలు ఎట్లా కూర్చుంటారో అదే రకంగా వినయంగా కూర్చున్నారు, విన్నారు, సబ్జెక్ట్ విన్నారు. అడ్వకేట్ జనరల్ దగ్గరికి పోయినా మేము కూడా, ఆయన వాళ్ళు ఎంబడే ఓన్లీ వివిఐపిసే పోవాలి అని అంటే ఒక రాష్ట్ర నాయకుడిగా నన్ను కూడా వెల్కమ్ చేస్తే మేము కూడా పోయినాం అడ్వకేట్ జనరల్ దగ్గర, హైకోర్టులో కూర్చున్న తర్వాత ఆయన అన్నాడు, పార్టీ పరువు పోయేటట్టుంది, పార్టీ ఇజ్జత్ పోయేటట్టుంది, నోటికెళ్ళి జారినాం, ఖచ్చితంగా మనం ఏదో రకంగా అమలు చేయక తప్పదు అనేటటువంటి మాటలు, వాదోపవాదనలు విన్నా నేను. ఆ మాటలు విన్నా నేను పక్కన స్వయంగా కూర్చొని, ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర, అన్ని విన్నాం. అన్ని విన్న తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఎటువంటి పరిస్థితుల్లో 42% మంది నోట్లకెళ్ళి కక్కినాక మళ్ళీ రిటర్న్ తీసుకోలేము మనం, నోట్లకెళ్ళి అనేసినాం, ఖచ్చితంగా చెయ్యాలి అని అన్నారు. అంటే నాకు పెద్ద ఆశ కలిగింది. ఇక అమ్మా 42% అయిపోయింది, మా వాళ్ళు మేమంతా జెడ్పీటీసీలు అవుతాం, మేమంతా ఎంపీటీసీలు అవుతాం, మేమంతా సర్పంచులం అవుతాం అని చెప్పేసి ఇక విర్రవీగి మీసం తిప్పుకుంటే బయటకు వచ్చాం. మళ్ళీ రోజు తుస్సుమనిపియరా, మళ్ళీ 4 వారాలని వాయిదేయరా అంటే బీసీలను బిచ్చగాలని చేస్తుర్రా వీళ్ళు. అంటే ఓట్లు ఎన్నికమనికి వచ్చిర్రా? ఎవరు బీసీలలో ఒక యూనిటీ లేదు, బీసీలలో ఒక ఏంది ఐకమత్యం అనేటటువంటి పోరాటం 100%. ఇప్పుడు బీసీలు కూడా రామకొట్ట బీసీలు కూడా పొద్దుగానే సంచులు ఉంటుర్రు, పొద్దుకేం బుచ్చిలో ఉంటుర్రు. బీసీలు కూడా ఏడ కలిసిమెలిసి ఉన్నారే. ఈ ఇంట్లో కూడా అనేక సంఘాలు ఉన్నాయి కదా,
అదే నేను అనే మాట మీరు అనే మాట వాస్తవమే అది. ఆ. కానీ ఆ ఆ అమాయకత్వం ఎందుకు వచ్చింది? మా వాళ్ళు అపనమ్మకంలో లేరు, నమ్మకంలో ఉంటారు. నీవేమని చెప్తే నీ మాట నమ్ముతారు, నేనేమని చెప్తే నా మాట నమ్ముతారు. అట్లా ఆ నమ్మకంతోటే కదా ఎవరన్నా చిన్నగా ఒక మాట మాట్లాడటాల చెవుకోకుండా నెత్తికోకుండా పోయి నిలబడి ఏమో జరుగుతుంది అని అంటే బీసీలు అతి ఆశాజీవులుగా జీవించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిరన్నా. ఆశాజీవులుగా జీవించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు బీసీలని. ఎట్లా? అరే మాకు ఏదో లబ్ధి జరగచ్చు, మేము ఏదో ఒక మెట్టెక్కొచ్చు, మా పిల్లలు అభివృద్ధి చెందొచ్చు, మాకు మంచి చదువులు రావచ్చు, ఆశపడి ఓట్లేస్తున్నారు. లేకపోతే గత ప్రభుత్వం ఎవరికి ఏం అన్యాయం చేసిందని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిర్రు. అంటే మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములు ఈ ప్రభుత్వంలో కనిపిస్తలేవు. మళ్ళా ముందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కనిపించలే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు ఏది ఇంటరు, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా ఏ కాలేజీలోనైనా ₹1 లేకుండా కౌన్సిలింగ్ లో వచ్చిన ప్రతి విద్యార్థికి ఉచిత విద్య అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేశారు. అదే నడిచింది. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినాయా? కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి గోలలు చేసినాయా? ఫ్రీ ఉచిత విద్య అనేటటువంటిది ఎత్తేసి మన 35,000కు సీలింగ్ పెట్టిందా? అంటే ఎవడన్నా చదువుకొని ₹35,000 ఇస్తాం కౌన్సిలింగ్ వస్తే, మిగతా పైసలు వీడే గుర్రెన్నమ్మన్నామని బర్రెన్నమ్మని చదువుకోకుండా గాడిదన్నా గాని అవులగాడయి హైదరాబాద్ లో తిరగని, ఎక్కడన్నా తిరగని. చదువులకు మాత్రం మేము పెట్టాం. వైన్స్ లకు పెడతాం, బీర్లకు పెడతాం, బార్లకు పెడతాం, దాంట్లకు పెడతాం, దీంట్లకు పెడతాం, రకరకాల స్కీములకు పెడతాం, రోడ్లకు మట్టి వేయడానికి కాంట్రాక్టర్లకు రకరకాల మేము బిల్లులు పాస్ చేస్తాం. కానీ చదువులకు మాత్రం పెట్టామని పట్టుదలతోటి బీసీలను చదువుకొని ఎక్కువ ఇంత దురిస్థితికి తీసుకొచ్చిరి, ఇంత దరిద్రానికి తీసుకొచ్చిరి. అటువంటి స్కీమ్ ని ఎత్తేసుకుంటా ఎవడు అధికారంలోకి వచ్చేస్తే పాత స్కీములు ఎత్తయ్యా, కొత్త స్కీములు పెట్టా, పాత బొమ్మలను తీసేయా, కొత్త బొమ్మలను పెట్టా, పాత పేర్లు వీకయ్యా, కొత్త పేర్లు పెట్టా. ఇదే సరిపోతుంది జీవితం అంతా. ఈ 5 ఏళ్లలో తవాల ఒట్టిగా అయ్యింటది. ఏది పోరాడి 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 వేసుకున్న కండువ, వేసుకున్న జెండా ఉంటదిగా మెడల కండువ, ఆ కండువ మొత్తం ఎండిపోయి ఉంటది. ఎండిపోయినాక వీడేం చేస్తాడు? ఈ ప్రజల నీళ్లు చెమట శుల్క, ఈం చెమట, వాన్ చెమట కుండ నిండదు కదా, కుండ నిండినటువంటి దాంట్లో ఈయన కండువ అద్దుతాడు. ఈయన కండువ మెత్తగా చల్లగా తడుస్తుంది. వాని కుటుంబం మాత్రమే చల్లగా బతుకుతుంది అని అర్థం. అది వాన్ కండువ మాత్రమే తడుస్తుంది అని అంటే వాన్ కడుపు మాత్రమే నిండుతుంది అని అర్థం. ఈ ప్రజల చెమటతోటి వాని కండువ నింపుకుంటున్నాడు, వాని కండువ తడుపుకుంటున్నాడు. ఇంతకంటే వివరంగా నేనేం చెప్పాలి చెప్పిగా. అదే 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 5 ఏళ్ళు ఈ జనానికి అర్థమైతే లేదు. అరే ఈ ఫ్లో ఇది రకంగా ఉంటదిరా నాయన. మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ల తర్వాత వాడు ఎండిపోయి వస్తున్నాడు, వాని కడుపు నిండి ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు పడుతుంది. ఇంకా 5 ఏళ్ల నాడు ఏమన్నా జనాలను చూస్తాడు, లేకపోతే ఇది చేసేస్తాడు. 10 ఏళ్లలో మళ్ళీ మనిషి అలసిపోతాడు, మళ్ళీ కొత్త పార్టీకి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొత్త పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత వాడుకుంటాడా? వీడు తిరిగి ఒప్పించి మెచ్చి అది తిరిగి 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 రోల్ తిరిగి 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 గాడిదై జనంతో నచ్చేటట్టు తిరిగి 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 మళ్ళీ వీని పార్టీ అధికారంలో తెచ్చుకొని మళ్ళీ వీని కడుపు నింపుకుంటూ చూస్తాడు. మరి జనం కడుపు ఎప్పుడు నిండాలి? జనం కడుపు నిండి ఎప్పుడు తినాలి? జనం పిల్లలు ఎప్పుడు చదువుకోవాలి? జనం పిల్లలు ఎప్పుడు డాక్టర్లు కావాలి? జనం పిల్లలు ఎప్పుడు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, పోలీసు వాళ్ళు కావాలి? వాళ్ళ కుటుంబం ఎప్పుడు పచ్చగా ఉండాలి? ఎప్పుడు పచ్చగా ఉండాలి చెప్పు? అంటే మేము కేవలం ఓట్లు వేయనిక పుట్టినాం యంత్రాల లాగా. మిషన్ ఉంటది కదా, కోత మిషన్ లాగా, ఓట్లు వేసే యంత్రాల లాగా, పల్లకిలు మోసే బోయిలు, జిందాబాదులు కొట్టే రాజకీయ కార్యకర్తలు, రాజకీయ బానిసలు నీ అడుగులకు మడుగులు ఒత్తుకుంటా నిన్ను జై జై అనుకుంటా తిరిగి నీ జెండాలు మోసి జిందాబాదులు కొట్టే నీకే జనం పనికొస్తారు. ఏసీ రూములు, ఏసీ కార్లు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంట్ మీకు పనికొస్తాయి. ఎంతవరకు న్యాయం ఇది? ఎవరు చెప్పాలి దీనికి న్యాయం చెప్పేటటువంటి నాదుడు ఉట్టలేదా ఈ భూమి మీద? కోట్లు లక్షలుంటే మాత్రం వానికే ఎమ్మెల్యే టికెట్లు, కోట్లు లక్షలుంటే వానికే జెడ్పీటీసీ టికెట్లు. ఏ పార్టీ చూడు లత్కోరు పార్టీ అయిపోయింది, లంగా పార్టీలు అయిపోయినాయి, దొంగ పార్టీలు అయిపోయినాయి. ఈ దొంగలను నమ్మినంత కాలం బడుగు బలైన వర్గాలకు మాత్రం ఈ కష్టాలు తప్పవు. ఎంతకాలం ఇది గోస? ఏమో దొరల పిల్లలు చదువుకోవాలి, దొరల పిల్లలే అమెరికాలు, ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్ మొత్తం వాళ్ళదేనా? ఎక్కడ చూడు వ్యాపారాలు వాళ్ళవేనా? ఏ స్విచ్ బ్యాంక్ లో చూడు ₹1,000 కోట్ల వాళ్ళవేనా? ఏడన్నా రూపాయలు కనబడుతున్నాయా మార్కెట్ లో? తీసుకుపోయి స్విచ్ బ్యాంకులో దాచి పెడితే
ఎక్కడ కనబడతాయి? ఏ న్యాయస్థానం ఎంత కళ్ళు మూసుకుందా? ఒకరినొకరిని పిలిచి ఇంటర్వ్యూ చేసి పాత ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యే గల్ల బట్టి కోర్టుకు పిలుస్తలేదు ఎందుకు? ఈ పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మొత్తం ఏం పని చేస్తుర్రు? ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి లెక్క ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లకెళ్ళి వచ్చిందిరా? నీకు జీతం మాత్రమే ఉండాలి కదా. గార్ది కొడుకాని గల్ల బట్టి చెంపకెట్ ఎందుకు కొడతలేడు? సేవ చేయడానికి వచ్చినావా, మందిని నాశనం చేయడానికి వచ్చినావా? లంగముండ కొడుకాని ఎందుకు అడుగుతలేడు? అంటే జనం సొమ్ము దోసుకుని ఇంకా వ్యాపారం చేయకుండా ఎమ్మెల్యే పదవిలోకి వస్తున్నారని అర్థం. జనం సొమ్ము దోసుకొని జనాన్ని ముంచి జనాన్ని మొత్తం రక్తం పీల్చుకొని కట్టలు కట్టుకుని ఇంకా ఎంపీ పదవిలోకి వస్తున్నారని అర్థం. జనాలు పిప్పి చేసి వాడిని మొత్తం నీరు గారేటంతా మొత్తం జనాలను మొత్తం సొమ్ము ఇన్క్యాచ్ చేసుకోవడానికే సీఎంలు అవుతున్నారని అర్థం. అందుకే ఈ లోకం మొత్తం మారవలసిన అవసరం లేదు. ఈ 130 కోట్ల మంది మారవలసిన అవసరం లేదు భారతదేశంలో. భారతదేశం బాగుపడాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు మారితే చాలు. వాళ్ళు సక్రమంగా ఉంటే, సిగ్గుతోన బతుకుతే, నిజాయితీగా బతుకుతే ఈ భారతదేశం మొత్తం సుభిక్షంగా ఉంటది. కన్నీళ్లు లేనటువంటి రాజ్యాంగం మనం చూడొచ్చు. భారతదేశం మొత్తం సుభిక్షంగా ఉండాలంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి. జనమెమ్మడి జనం బాగుండాలి, జనం సిగ్గు తెచ్చుకోవాలనేది కూడా మనము అనే మాటకు ఉన్నప్పటికీ ఈ జనం సిగ్గు తెచ్చుకొని నమ్మో ఎవరికో ఓటేస్తే ఈ లంగముండ కొడుకులో సిగ్గు ఉండాలి. జనం సొమ్ము తినేటప్పుడు అన్నం కనబడదు, రక్తం కనబడాలి వాళ్ళ బాడకవులకు. లంగముండ కొడుకులు ఒక్క ఎమ్మెల్యే కనుకన్నా తక్కువ ఉంది చెప్పు, 1000 కోట్లు ఉన్నాయి. ఏం చూస్తుంది చెప్పి సమాజం, ఏం చూసింది సభ్య సమాజం? ఓటేసినాడు, కటిక పేదరికంలో ఉన్నాడు, ఓటేసినప్పుడు 2 చేతులు దగ్గరకు వస్తాయి వానివి, ఎవరివి ఓటేపించుకున్నటోనివి. ఓటు వేపించుకున్న తర్వాత 1000 కోట్లకి వెళ్ళిపోతాడు, వీడు బూట్ల కాడు ఉంటాడు. అప్పుడు ఈయన 2 చేతులు జోడించి 1 బూట్ల కాడ మొక్కుతుంటాడు. ఇది దుర్మార్గం. అంటే ఈ దుర్మార్గానికి ఏ ఒక మంచి ఒక రేంజ్ లో ఉన్నటువంటిది, ఒక పేరు ఉన్నటువంటిది, రోజు టీవీ పెట్టుకొని చూసేటటువంటి టీవీలు యావి చూపిస్తున్నాయి. వాంతొత్తులేనా ఇవి? వాడిని యాడ్ ఇస్తాడు వాడు గవర్నమెంట్ వాడు యాడ్ ఇస్తాడు. ఆ గవర్నమెంట్ సొమ్ము ప్రజలది, ఆ ప్రజలదన్న సంగతి వీనికి సిగ్గు లేకుండా చూస్తాడు వీడు. ఆ డాడీ చేస్తే 1 కోట్ల రూపాయలు ఇచ్చేటాల వాంది ఏం పోయింది? సంవత్సరానికి వచ్చేసి 100 కోట్ల రూపాయలకు తక్కువ లేదు ఒక్కొక్క ఛానల్ కు. వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళు అట్లా బతుకుతున్నారు, పేపర్ వాళ్ళు ఇట్లా బతుకుతున్నారు, టీవోడు అట్లా బతుకుతున్నాడు, రకరకాల బతుకులు అవుతున్నాయి. కానీ పేదోడు మాత్రము ఊర్లలో కలుపు తీసుకొని బతకాలి, ఆ ఊర్లో కళ్ళు దాగి బతకాలి. వాడు రోగం వస్తుందంటే గాంధీ హాస్పిటల్ కు, ఉస్మానియా హాస్పిటల్ కు బెడ్ లేకుండా వాడు రోడ్డు మీద నిలబడాలి. బెడ్ దొరకకపోతే కూడా ఫోన్లు కొడతారు నాయకులకు, మా సొంటలకు ఫోన్లు కొడితే, అయ్యా నాయన మేము సోరా నాయన ఒక బెడ్ ఇండ్రా వానికి, వానికి సెలీన్ ఎక్కియాలంట, వానికి కిడ్నీలు ఖరాబ్ అయినాయంట. అది మనిషి జీవితంలో పుట్టిన తర్వాత, ఓటేసిన తర్వాత, దుర్మార్గమైన పార్టీలకు ఓటేసిన తర్వాత వాడు బతకడానికి కూడా ఆస్కారం లేదు. అంటే మనిషి పుట్టిన తర్వాత కూడా వాడు ట్రీట్మెంట్ చేయించుకుంటే కూడా అర్హత లేదనేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాడు ఓటు ఎవరి కోసం వేసిండు? ఏమన్నా అమెరికాకు, ఆస్ట్రేలియాకు ఓటేసిండా? ఇక్కడ ఉన్నోనికే ఓటేసిండు కదా. ఇక్కడ ఉన్నోని మీద మనిషికి ప్రేమ లేకపోవడం ఏందయ్యా? నాకు అర్థం కాదు. ఒక జీవరాశి మీద ఇంకో జీవకి ప్రేమ ఉంది, మనుషుల మీద మనుషులకు ప్రేమ లేనటువంటి పరిస్థితిని కొనసాగుతుంది. ఏ రిజర్వేషన్ వచ్చినా ఏదొచ్చినా ఇతరుల బీసీల కొంపలు ముంచడానికి ఈ పెద్ద దొరలు ఆలోచన చేస్తున్నారన్న మొత్తం మీద నేను ఓపెన్ గా చెప్తున్నా. ఎటువంటి పరిస్థితుల్లో బీసీలను అభివృద్ధి చేయడానికి ఎవరు కూడా మనస్సు పూర్తిగా నోచుకోవడం లేదు. బీసీల కోసం త్యాగం చేయాలని ఎవరికి లేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళకే లేదా, వాళ్ళకు లేదా, బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు లేదా? బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది స్థానిక సంస్థల్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ చేసేదంటే వానంత చిన్న ఆలోచన ఇంకోరికి లేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే బీజేపీకి ఏం సంబంధం చెప్పు? బీజేపీ అధికారంలో ఉందా? బీజేపీకి అధికారం ఉండి మాట్లాడితే ఇది. తెలంగాణలో బీజేపీ సపోర్ట్ కావాలనుకుంటే ఆయన సుష్మా స్వరాజు పోయి సంతకం పెట్టేసింది డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రం కావాలని. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బీజేపీల లోటు ఏమన్నా ఉంటే మనము వ్యక్తపరిచినా బాగుంటది.
ఎమ్మెల్యే రిజర్వేషన్లు అయినా అడగండి మరి. ఎమ్మెల్యే రిజర్వేషన్లు అయితేనంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ రిజర్వేషన్లలో అయితే కేంద్రం చూసుకుంటది. మరి దాంట్లో కూడా రిజర్వేషన్ ఉండాలి. ముఖ్యమంత్రి పదవిలో రిజర్వేషన్ ఉండాలి. ముఖ్యమంత్రి పదవిలో రిజర్వేషన్ ఉందా? ఎప్పుడన్నా చూసినారా మీరు కళ్ళతోటి జీవితంలో పుట్టినప్పటి నుంచి? ముఖ్యమంత్రి పదవిలో రిజర్వేషన్ ఉండదు. ఎవడన్నా కింది స్థాయిలో ఎమ్మెల్యే ఉండని, ఎవడన్నా ఎంపీ ఉండని, పెద్ద స్థాయిలో మాత్రం ఖచ్చితంగా పెద్ద దూరనే ఉండాలి సీఎం. వాడు పెట్టినే వీడు తినాలి, వాడు మాట్లాడిందే వీడు పోయి మీడియాల ముందర మాట్లాడాలి. జనం కూడా అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రికైనా, ఒక ఎమ్మెల్యేకైనా, ఒక ఎంపీకైనా 2 కాళ్ళు, ఓ తలకాయ, 2 చేతులు అవే ఉంటాయి. పుట్టంగాడు వాడు ఎవడు ఓటేస్తే నీకెవడు వచ్చేసి మటన్ ముద్దనో చికెన్ ముద్దనో నీ నోట్లో ఎవడు ఒలిచిపెట్టడు. నీ ఆరోగ్యం, నీ మంచితనం ఎవడు చూసుకోడు. సమాజం పట్ల ఎవడు నిజాయితీగా ఉన్నాడు, సమాజం పట్ల ఎవడు నీతిగా ఉన్నాడు, సమాజం పట్ల వాడిని మొత్తం తిరిగేసి చూసుకొని, కాకపోతే 10 మందిని తెలుసుకొని, బ్రోకర్ గాలు అన్నమాట వినొద్దు. బ్రోకర్ గాలు ఏం చేస్తారంటే 1 లక్షనో 2 లక్షలో తీసుకుంటారు. తీసుకొని వాడు ఏం చేస్తాడంటే వీడు మంచోడు అని చెప్పి తిరిగి డబ్బు కొట్టుకుంటూ తిరుగుతారు ఒక 50 మంది 20 మంది. అది కాదు, వాడి వ్యక్తిత్వం చూడాలి. వ్యక్తిత్వం చూసి ఓటేసేటటువంటి తత్వం ఎప్పుడైతే వస్తుందో ఈ సమాజం బాగుపడుతుంది. నర్సన్న సరేనే శనార్థి రామకోటన్న, మీరు ఇంతసేపు మరి మా నేను ప్రేక్షకుల కోసం మీ అమ్మాయి వెళ్ళబోసుకున్నందుకు మళ్ళొకసారి శనార్థి చెప్తున్నా. ఉంటా. నమస్తే. ఇక గిది కథ. ఇక సరే, రామకోటి బీసీ సంఘం యువజన రాష్ట్ర అధ్యక్షుడు రామకోటి ఈ రకంగా రిజర్వేషన్ల భాగవతం మీద గిట్లా అనుకొచ్చిండు. ఈ బొంతు కోజాగా ఇది నడవంగా ఆయన కాదు. ఇక ఈ కోజాగా నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి ఇక ఆఖరికి వస్తారకల్లా ఇది వస్తట్లేదు, అవుతట్లేదు, పోతట్లేదు అని ఆశ వదులుకొని ఇక సరేతి ఏం చేస్తాం అనేది ఆశ వదులుకుండు. ఇక ఇలా ధర్మపురి అరవింద్, బొంతు రామ్మోహన్ తెర మీద తీసుకొచ్చి ఈ కోళ్ళను మనం అప్పుడు గతంలో ఇది ఏబీవీపీలో పనిచేసింది, అనుభవం ఉంది. ఇక మరి ఈ రకంగా ఇక మరి పెద్ద పెద్దల చెవులో వేసినట్టుగా కొడుతుంది. మరి ఇక ఈయనేమో అసలు నేను పోటీలనే లేను, జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో తాను లేనన్న బొంతు రామ్మోహన్ బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న వార్తలు అవాస్తవమని అన్నారు. తన అభ్యర్థిత్వంపై బీజేపీ అంతర్గత చర్చకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను కాంగ్రెస్లోనే ఉంటానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్లో తాను సంతృప్తికరంగా ఉన్నానని బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ఇది కథ. ఈయనేమంటాడు చూడు. అందరం వెళ్ళి ప్రధాని ఇంటి ముంగడ కూర్చుందాం. ఇది కరీంనగర్ కోల్యాక గంగుల ఏమంటుండు, బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీ ఇంటి ముందు కూర్చుందాం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటే తాము వెంట వస్తామని వెల్లడించారు. ప్రధానిని కలవడమే దీనికి పరిష్కారమని, 42% వెనక్కి పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 42% అమల్లోకి వచ్చాకనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని, ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ బీఆర్ఎస్ విధానాన్ని స్పష్టంగా చెప్పామని అన్నారు. జీవో ద్వారా సాధ్యం కాదని, రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని చెప్పామని, అయినా పట్టించుకోలేదన్నారు. బీసీలను అవమానం చేసేలా వ్యవహరించారని, జీవో న్యాయస్థానంలో నిలబడదని సీఎం, మంత్రులు అందరికీ తెలుసని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న రేవంత్ రెడ్డి జీవో ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఇట్లా నడుస్తుందిళ్ళ కథ, బీసీల కొంచెం కొట్లాట. రూపాయి పెట్టుబడికి 4 రూపాయల లాభం. ఇదేందో కథ. బస్ ఛార్జీల పెంపుపై నిరసన. ఆర్టీసీ బస్సుల్లో బస్సు భవన్కు కేటీఆర్ హరీష్ పెంచిన ఛార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం. వీళ్ళు సొకవైన వాళ్ళట. వీళ్ళు సొకవైన వాళ్ళు అయితే మరి వీళ్ళ హయాంలో కార్మిక సంఘాలను తీసేస్తే 52 రోజులు సమ్మె కూడా చేసిరుగా.
52 రోజుల సమ్మె చేసిర్రు వాళ్ళు ఆనాడు. మర్చిపోయిరా ఎట్లా? వీళ్ళు పెంచలేదా ఆ ఛార్జీలు? ఇప్పుడు వీళ్ళని ఇంతో అంతో ఇంకా ఆడవాళ్ళకు ఫ్రీ బస్ అని పెట్టి ఆ కథ మొత్తం ఇప్పుడు సర్కారు మీదేసుకుంది వాళ్ళ భారం అంతా. ఆ ఖర్చు మొత్తం ఇప్పుడు సర్కారు కడుతుంది. మరి ఈ కోళ్ళాగల గతంలో పెంచలే? మర్చిపోయిరా అప్పుడే జనాలు? 52 రోజుల సమయం మర్చిపోయిరా? కార్మిక సంఘాలను ఒకరే తీసేస్తుంది, గంజిలో ఈగని తీసేసినట్టు. ఇప్పుడు ఈ కోళ్ళాగలు మేమున్నాం, మేము సైతం నాన్న నానా నాన్న నాన్న అన్నట్టుగా ఇగో ఎట్లా అడుగులేస్తుందో చూడుది బొలి కూతలతోటి. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం. ఇగో ఈయనే ఎక్కడిది కోళ్ళాగా? ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే చట్టం అమలు చేస్తాం. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక హామీ. ప్రతి ఇంటికి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం. వెనకటికి కేసీరావే కూడా గిట్నే అన్నాడు. ఎల్లవ్వవో పుల్లవ్వ నేను ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఎల్లవ్వవో పుల్లవ్వ. ఇప్పుడు ఈయనే ప్రతి ఇంటికో ఉద్యోగం అని తెర మీద తీసుకొచ్చిండ్రు. ఇక మరి రేపో మాపో బీహార్లో ఎలక్షన్ ఉన్నాయి కదా. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే ఇందుకు సంబంధించి ప్రతిపాదిత చట్టాన్ని తీసుకువస్తామని అన్నారు. 20 ఏళ్లలో రాష్ట్ర యువతకు ఎన్డీఏ ఉద్యోగాలు కల్పించలేకపోయింది. 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకువస్తాం. మేం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకువస్తాం. 20 నెలల్లోనే దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలపై హామీ ఇచ్చాను. నేను అధికారంలో ఉన్న ఆ కొద్ది కాలంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించా. నాకు 5 ఏళ్ల సమయం ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తానో మీరే ఊహించుకోవచ్చు అని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కాపీ క్యాట్ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కొన్ని నెలలుగా చేపడుతున్న కార్యక్రమాలు గత ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను పోలి ఉన్నాయని ఆరోపించారు. మొత్తానికి తేజస్వి యాదవ్ ఈ రకంగా ఇంటికో ఉద్యోగం అని డప్పు కొట్టి చెప్తుండు. అది కూడా ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే చట్టం అమలు చేసి తీరుతా అని ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూడాలి మరి ఇక అక్కడ మరి ఆ కోజాగా అప్పుడే మోదీ కోజాగా మధ్యనే ఒక్కొక్కరికి అకౌంట్లలో 10,000 వేసిండు. అది చిన్నదా కోజాగా? అమ్మో. ఇక మరి జనాలు ఎటు పోగుతారో చూడాలి. ఇక వచ్చే ఎరుకటి కాట పెంజ్ అయిందట. డీసీసీలపై ఏఐసీసీ కసరత్తు. ఈ కసరత్తులు చల్లగుండా ఈ కసరత్తులు అసలు ఎరుకడికి పెళ్ళి అయిందట. ఇక చెప్పుకోవాలి ఈ ముచ్చట, ఇక చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి? ఇక రేపటి నుండి రంగంలోకి ఇన్ఛార్జీలు, ఈ నెలలోనే నియామకాలు. డీసీసీలపై ఏఐసీసీ కసరత్తు. పెళ్ళి అయింది. ఇక పెళ్ళి అయినాక ఇక కథ ఏముంటుందో ఇక మీకు ఎరికేనా. ఇక రేపు ఇక మాపు, ఇక రేపు ఇక మాపు. ఓనాడు మూడాలు, ఓనాడు ఆమాస, ఓనాడు పుణ్యం, ఓనాడు ఈ విధి తదియ ఇది బాగలేవు, ఈ నక్షత్రాలు బాగలేవు, ఇది బాగలేదు, అది బాగలేదు. ఆఖరికి వస్తారు కల్లా అది జాడిచి మాపోయిందట అమ్మగారింటికి. ఊరిచ్చి 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 2 నెలల పొద్దుసంది కథ నడుస్తుంది. డీసీసీల ఎంపికపై ఏఐసీసీ ఇన్ఛార్జీలు రంగంలోకి దిగుతున్నారు. అయ్యా ఇంకా దిగుతూనే ఉర్రాట. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధినేత ఖర్గే మార్గనిర్దేశంతో ఏఐసీసీ ఇన్ఛార్జీలు తమకు అప్పగించిన నమూనాలో క్షేత్రస్థాయికి వెళ్ళి వివరాలు సేకరించనున్నారు. బలమైన నేతలకు, ప్రత్యర్థులకు ధీటుగా పోరాడే వారికే జిల్లా బాధ్యతలు అప్పగించాలని రాహుల్ గాంధీ నిర్దేశించారు. ఇక ఇదే పని నిర్దేశిస్తారు, తిరుగుతారు, చూస్తున్నాము, పరిశీలిస్తున్నాము.
నికరమైన ఆలోచనతో నిశితమైన పరిశీలనతో నికరమైన ఆలోచనతో నిశితమైన పరిశీలనతో ఇదే పని మేము ఏళ్ల పడంత్రము అభ్యర్థులను చూస్తాము చేస్తాము ఖరారు చేస్తాము. జనాలకు యాష్ వస్తుందట, ఓ సార్లు ఓ పెద్ద సార్లు. ఇక మీరు ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటూ వస్తుంటే వినలేక చెవులు వామో ఏం చేద్దాం రా అనే కాడికి వచ్చింది కథ. దెబ్బ కానీ ఇది ముచ్చట. ఇక మరి మొత్తానికైతే యాళ్ళ అయింది. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత. ఇక మరి ఎట్టట్టుండే ఇలా భాగవతం ముందుకుందా. ఇలా ఎక్కువ ఈ బీసీల కథే ముంగట వేసుకున్నాము. ఇక మరి ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ అయిపోయింది. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. పొద్దుగుకంగా 8:30కు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. యాది పెట్టుకొని చూడురి. ఉంటా శనార్థి.